గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మైలవరం దగ్గర ఉన్న టెక్స్టైల్ పార్కు నందు ఏర్పాటు చేసిన 11వ చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జి సి భూపేష్ సుబ్బరామిరెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చేనేత అధికారులు, చేనేతలు, ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరీమణులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ జాతీయ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాము. దీంతో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 200 యూనిట్లు కానీ 500 యూనిట్లు ఏదైతే చేనేత లేదా మరమొగ్గాలకు సంబంధించిన చేనేతలందరికీ 500 యూనిట్లు ఒకరికి, 200 యూనిట్లు చేనేతలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ముందుగా మన నాయకుడికి మనందరం చప్పట్లతో స్వాగతం పలకాలని తెలియజేస్తూ, ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కు దాదాపు 2006-07లో ఇది శంకుస్థాపన చేయడం, తర్వాత ఇది పోయిన 19-24 మధ్యలో కూడా ఏ గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకోకపోవడం, మళ్ళా మనం వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్ పార్క్ని పునర్వైభవం రావాలని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ తీసుకొని వచ్చే దాంతో మన ఎమ్మెల్యే చిన్నాన ఆదినారాయణ రెడ్డి గారు పూర్తిగా పట్టుదలతో పనిచేయడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అదేవిధంగా చాలామందికి ఇక్కడ ఫ్లాట్ల రూపంలో వాళ్ళు క్లస్టర్లు ఏర్పాటు చేసుకునే దానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. దాంతో కూడా చిన్న సమస్య ఉంటే కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను కూడా తీర్చడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేసి వీళ్ళు స్వయం ఉపాధి 10 మందికి ఇక్కడ ఉపాధి కల్పించే విధంగా ఈ చేనేతలు ఉండాలా. ఎందుకంటే కరోనా టైంలో పూర్తిగా ఈ చేనేత కార్మికులు చితికిపోయినారు. ఎందుకంటే ఆ రోజు ఈ వ్యాపారం లేక పూర్తిగా ఇబ్బందులు పడ్డారు అనేది కూడా పూర్తిగా ఆ రోజు గవర్నమెంట్ పూర్తిగా వీళ్ళను పట్టించుకోపోవడం అనేది కూడా జరిగింది. కానీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా బాధ్యత తీసుకొని ఏ విధంగా చేయాలనో కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. మరి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో పోటీ చేయడం, అక్కడ చేనేతలు ఎక్కువ ఉండడం కాబట్టి వాళ్ళకు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆ చేనేత నియోజకవర్గంలో మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు అక్కడ ఉన్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు కూడా ఉపయోగపడే విధంగా అతను నిర్ణయాలు దాని ద్వారా చేనేతలకు ఒక మంచి జరుగుతుందని కూడా ఆశిస్తూ మరొకసారి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.